ఏదైతే వాళ్ళ తమిళనాడు జరుగుతుందో విజయ్ గారు ఏ పాయింట్స్ అయితే రేస్ చేస్తారో యూనియన్ గవర్నమెంట్ కి అది మనందరం వినాలి. సెంటర్ లో ఉండే గవర్నమెంట్ ఈ యూనియన్ గవర్నమెంట్ అని పిలవడం కూడా స్టాలిన్ గారు అలా పిలవడం మొదలు పెట్టారు. ఏదో స్టేట్ సెంటర్ అంటే సెంటర్ స్టేట్ కన్నా ఏదో హైరార్కీలో పైన ఉన్నట్టు కమ్యూనికేట్ అవుతుంది, అట్లా అవ్వకూడదు. సెంటర్ ఇస్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అందుకే యూనియన్ గవర్నమెంట్ అని పిలుద్దాం అని చెప్పి ఆయన స్టార్ట్ చేస్తే ఆయన విజయ్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇవాళ ఉదయ్ కోటక్ గారు ఒక చాలా భయపడే స్పీచ్ ఒకటి ఇచ్చారు. మన ముందుండే ప్రమాదానికి మనం ముందే ప్రిపేర్ అయిపోవడం చాలా బెటర్. మనకి ప్రైస్ రైజ్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ పెట్రోల్ ధరలు కానీ అన్ని అది ఇంకా మనకి కంప్లీట్ గా హిట్ అవ్వలేదు. హిట్ అయ్యే రోజున ఇంకో లాక్ డౌన్ కూడా పడే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు. విజయ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ ధరలు ఇంక్రీజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఢిల్లీలో ముంబైలో మనం చూస్తే 107, 108 కి రీచ్ అవుతుంది పెట్రోల్ ధర. ఆయన రేస్ చేసిన పాయింట్స్ ఏంటి? 5 స్టేట్స్ లో ఎలక్షన్స్ జరిగాయి మొన్న. దీనికన్నా ముందు ఒక ధర ఉండి దీని తర్వాత ఇంకో ధర ఏంటి? కొత్తగా వచ్చిన యుద్ధం అయితే కాదు కదా, ఇరాన్ కి యుఎస్ కి జరిగింది, అది ఫిబ్రవరి 28 నుంచి జరుగుతుంది. మరి అలాంటప్పుడు మేలో ఎలక్షన్స్ జరిగేదాకా ఆగి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ధరలు ఎందుకు పెంచుతున్నారు? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు మీరు ఏమైనా పెట్రోల్ డీజిల్ ధరలు ఏమైనా తగ్గించారా? లేదు కదా. మరి అలాంటప్పుడు అది పెరిగినప్పుడు దాని భారం ఒక సగటు భారతీయుడు నెత్తి మీద మీరు ఎలా వేస్తారు? దిస్ ఇస్ నాట్ రైట్. ఈ పెట్రోల్ ధరలు మీరు తగ్గియాలి అనే మీనింగ్ వచ్చినట్టు ఒకటి ఆయన రాశారు. ఇది కూడా సరిగ్గా జరుగుతుందా లేదా అని ఒక డిబేట్ అక్కడ తమిళనాడులో ఇవాళ జరుగుతుంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.